ఇప్పుడు మనం శక్తిపీఠాలలో 11వ శక్తిపీఠమైన గిరిజాదేవి గురించి తెలుసుకుందాము. గిరిజాదేవి ఆలయము భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్కు ఉత్తరంగా సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజ్పూర్లోని ఒక చారిత్రాత్మక హిందూ దేవాలయం. ప్రస్తుతం ఉన్న ఆలయం సామాన్య శకం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ప్రధాన విగ్రహం దుర్గాదేవి. ఆమె ఈ ఆలయంలో విరాజ గిరిజగా పూజిస్తారు. ఈ ఆలయం ఉన్న కారణంగా జాజ్పూర్కు విరాజ క్షేత్రం, బిరాజాపీఠం అనే 3 పేర్లు వచ్చాయి. దుర్గా విగ్రహానికి 2 చేతులున్నాయి. ఒక చేత్తో మహిషాసురుని ఛాతీపై ఈటలు వేస్తూ మరో చేత్తో అతని తోకను లాగుతోంది. ఆమె పాదాలలో ఒకటి సింహంపై, మరొకటి మహిషాసురుని ఛాతీపై ఉంటుంది. మహిషాసురుడు నీటి గేదెగా చిత్రీకరించబడ్డాడు. విగ్రహ కిరీటంలో వినాయకుడు, నెలవంక, శివలింగం ఉన్నాయి. ఈ ఆలయం పెద్ద విస్తారంలో ఉంది. శివుడు, ఇతర దేవతల అనేక మందిరాలు కూడా ఉన్నాయి. స్కంద పురాణం ప్రకారం ఇది యాత్రికుల మనస్సులకు ప్రశాంతత చేకూరుస్తుంది లేదా శుభ్రపరుస్తోంది. దీనిని విరాజా లేదా బిరాజా క్షేత్రం అని అంటారు. జాజ్పూర్లో దాదాపు 1,000,000 శివలింగాలు ఉన్నాయని నమ్ముతారు. బిరాజా ఆలయానికి దక్షిణంగా కొద్ది దూరంలో త్రిలోచనేశ్వర్ ఆలయం కూడా ఉంది. ఇక్కడ సతీదేవి శరీర భాగాలలోని నాభి పడిందని అంటారు. బ్రహ్మయ్య మలతంత్రంలోని శక్తికి అంకితం చేయబడిన ఆద్య స్తోత్రం అనే శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో విమల అనేది పూరీ దేవత, విరజ గిరిజాగా ఒడిస్సాలో మారి ఉత్కళ రాజ్యంలో పూజించబడే దేవత. తంత్ర చూడామణి ప్రకారం సతీదేవి నాభి విరాజ క్షేత్రం అని పిలవబడే ఉత్కళ రాజ్యంలో పడిపోయిందని పురాణ కథనం. ఆదిశంకరుడు తన అష్టాదశ శక్తిపీఠ స్థుతిలో దేవతను గిరిజగా వర్ణించాడు. తంత్ర సాహిత్యంలో ఒడియాన పీఠం తూర్పు భారతదేశంలో వైతరణి నదికి సమీపంలో ఉంది. ఒడియానా లేదా వడ్రాణం అనేది ఒక స్త్రీ తన నాభి చుట్టూ ధరించే ఆభరణంగా పిలుస్తారు. నాభిగయ పిఠాపురంలో పాదగయ ఉంది. శిరగయ బీహార్లో ఉంది. నాభిగయ ఇక్కడ బావి రూపంలో కనిపిస్తుంది. పితృపూజ, పిండదానము, తర్పణము, తిథి ఇక్కడ నిర్వహిస్తారు. ఆలయ అర్చకులే పూజా సామాగ్రిని ఏర్పాటు చేస్తారు. పండుగలు మరియు ఆచారాలు. కృష్ణపక్ష అష్టమి రాత్రి ప్రారంభమయ్యే శారదీయ దుర్గాపూజ ఆలయంలో ప్రాథమిక ఆచారం. ఇది మహాలయానికి ముందు వస్తుంది. అశ్విన్ శుక్లపక్ష నవమి నాడు ముగుస్తుంది. షోడశ దినాత్మిక పూజ అని పిలువబడే ఈ 16 రోజుల పాటు కొనసాగుతుంది. రథోత్సవంని సింహధ్వజ అని పిలుస్తారు. దాని జెండాలో సింహం చిహ్నం ఉంటుంది. నవరాత్రులను అపారజిత పూజగా జరుపుకుంటారు. ఇతర పండుగలలో నక్షత్రం, శ్రవణం, ప్రథమాష్టమి, పాన సంక్రాంతి, రాజపర్వ, నవన్న ఉన్నాయి. జాజ్పూర్ బ్రాహ్మణులచే తంత్ర ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగానే దేవిని మహిషాసురుని మర్దినిగా ప్రతిరోజు పూజిస్తారు. ఇది అష్టాదశ శక్తిపీఠాలలోని 11వ శక్తిపీఠమైన గిరిజాదేవి ఆలయ చరిత్ర. ఇప్పుడు మనం శక్తిపీఠాలలోని 12వ శక్తిపీఠమైన మాణిక్యాదేవి గురించి తెలుసుకుందాము. మాణిక్యాంబాదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని ద్రాక్షారామ భీమేశ్వర ఆలయ ప్రాకారంలో ఈశాన్యంలో ఉంది. ఇది అష్టాదశ శక్తి ఆలయాలలో ఒకటి. సతీదేవి శవాన్ని విష్ణువు తన సుదర్శన చక్రంతో విచ్ఛిన్నం చేసినప్పుడు ఆమె నాభి భాగం ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు. పంచరామ ఆలయాలుగా ప్రసిద్ధి చెందిన
5 శక్తివంతమైన శివాలయాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ భీమేశ్వర స్వామి పేరుతో శివుడు, ఆమె సతీమణి దేవి మాణిక్యాంబతో కొలువై ఉన్నాడు. ఈ ఆలయం గోదావరి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇతర ఆలయాలకు భిన్నంగా మాణిక్యాంబ మాత విగ్రహం కింద శ్రీచక్రం ఉంది. మాణిక్యాంబాదేవి ఎడమవైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. ఆమె గతంలో వామ మార్గ ఎడమ మార్గంలో పూజించబడిందని సూచిస్తోంది. హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుడు, సప్త ఋషులు ఇక్కడ భీమేశ్వర స్వామి మాణిక్యాంబాదేవిని పూజించినట్లు తెలుస్తోంది. పవిత్ర ద్రాక్షారామ ఆలయంలో సూర్యదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. ఈ ఆలయాన్ని దేవదూతలు ఒక్క రాత్రిలో నిర్మించారు. సూర్యోదయానికి ముందే ప్రహారీ గోడ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. ఆ అసంపూర్తి ఉన్న గోడను నిర్మించేందుకు పలుమార్లు ప్రయత్నించినా కొన్ని నెలల్లోనే నిర్మించిన గోడ కూలిపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే తెల్లవారుజామున లేత సూర్యకాంతి లింగంపై పడింది. ఆలయ గోడలపై దాదాపు 800 పురాతన లిపిలు ఉన్నాయి. ఈ ఆలయంలోని శివలింగం 2.6 మీటర్ల ఎత్తు ఉన్న ఒక పెద్ద స్ఫటికం అని చెబుతారు. శివునికి మొదటి భార్య అయిన దాక్షాయిని శివుడితో కలిసి కొలువై ఉంటుందిక్కడ. మాణిక్యాంబాదేవి పురాణాలు. మాణిక్యాంబాదేవికి సంబంధించి 3 కథలు ఉన్నాయి. మొదటి కథ, ఒక బ్రాహ్మణ వితంతువు తన కుమార్తె మరణించిందని గుర్తు చేసుకోవడానికి బంగారు విగ్రహాన్ని తయారు చేసింది. కానీ కొంత సమయం తరువాత విగ్రహానికి మాట్లాడే శక్తి వచ్చింది. ఈ విగ్రహం మాణిక్యాలు, రత్నాలతో అలంకరించబడింది. అందుకే దీనికి మాణిక్యాంబ లేదా మాణిక్యేశ్వరి అని పేరు. భీమదేవుడు అనే కొత్త రాజు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆ విగ్రహాన్ని తీసుకొని ఆమెను తన కులదేవతగా పూజించాడు. రెండవది, మాణిక్యాంబ అనే పేరు మైనకాంబ అనే పదము నుండి వచ్చిందని, అంటే ఆమె హిమవంతు భార్య మేనకాదేవి కుమార్తె అని కూడా కొన్ని కథలు చెబుతున్నాయి. ఇక మూడవ కథ, మాణిక్యాంబాదేవి ఒక వేశ్య కూతురు. ఒకరోజు ఆమె తన కలలో భీమేశ్వరుడిని చూసి భీమేశ్వరుడిని మాత్రమే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె పరమశివుని పట్ల అమితమైన భక్తిని ప్రదర్శించి చివరకు భీమేశ్వర స్వామిని భర్తగా పొందింది. 14వ శతాబ్దానికి చెందిన శ్రీనాథ అనే మహాకవి తన గొప్ప రచన భీమకానాదములో ఈ కథను ప్రస్తావించాడు. అక్కడి నుంచి మాణిక్యాంబాదేవిని మాతృదేవతగా పూజిస్తారు. మాణిక్యాంబాదేవిని వేశ్యల కులదేవతగా కూడా పరిగణిస్తారు. ఇది మన శక్తిపీఠాలలోని 12వ శక్తిపీఠమైన మాణిక్యాంబాదేవి చరిత్ర.